నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో వెజిటేరియన్స్ కోసం టేస్టీగా మష్రూమ్‌తో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్డ్‌గా అయితే షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ముందుగా వచ్చేసి ఏంటంటే మనం ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే క్విక్‌గా హాఫ్ అన్ అవర్ లోపులోనే అయిపోతుంది. ఇంకా రైస్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్‌లోకైనా ఇంకా మనకి క్విక్‌గా ఏదైనా ఒక రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు వన్ పాట్ మీల్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా మన చైత్రికాస్ కిచెన్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ కోసం అయితే బాస్మతి రైస్‌ని తీసుకోవాలి. నేను కొంచెం పాత రైస్ తీసుకున్నాను. ఈ 1 గ్లాస్ బాస్మతి రైస్‌ని ఒక బౌల్‌లో వేసుకొని బాగా 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకొని తర్వాత మంచినీళ్లు పోసి 30 నిమిషాల వరకు సోక్ చేసి ఉంచుకోండి. టైం ఉంటే 1 అవర్ వరకు కూడా సోక్ చేసి ఉంచుకోవచ్చు. సో, దీన్ని కొంచెం ఫిల్టర్ వాటర్ పోసి పక్కన పెట్టేసుకోండి. ఇది పాత బియ్యం కాబట్టి నేను 1 గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నాను. ఒకవేళ మీది బాస్మతి రైస్ కొత్తది అయితే గనక మీరు 1.5 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీలో వేసే మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసి పక్కనుంచుకోండి. ఇందులో మీకు నేను వేసే ఒక ఇంగ్రీడియెంట్ మర్చిపోకుండా ఏంటి అంటే అది స్టోన్ ఫ్లవర్ అండి. అది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇంకా మష్రూమ్స్‌ని కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి క్విక్‌గా రెసిపీ అనేది అయిపోతుంది. పైన పీల్ తీసేస్తే మనకి మట్టి అనేదంతా కూడా పోతుంది. తర్వాత సాల్ట్ వాటర్‌లో 2, 3 సార్లు కడిగి మీకు నచ్చిన షేప్‌లో వాటిని కట్ చేసి పక్కనుంచుకోండి. మష్రూమ్స్‌కి ఎప్పుడు కూడా తొందరగా నల్లబడిపోయే నేచర్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ప్రివెంట్ చేయడానికి యూజువల్‌గా నేనైతే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసం మాత్రం వేస్తాను. ఈ 3 వేసి ఒకసారి బాగా వాటిని టాస్ చేసి పక్కనుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంచెం నల్లబడకుండా ఉంటాయి. అలాగే మన రైస్ ఐటెమ్ చేసేటప్పుడు క్విక్‌గా మనకి వేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ అలాగే నెయ్యి 2 హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బిర్యానీ దినుసులు అంటే బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, ఇంకా ఇలాచి, ఒక స్టార్ అనాస పువ్వు కొంచెం, అలాగే ముందుగా చెప్పినటువంటి స్టోన్ ఫ్లవర్ అది ఏస్తే మనకి రెస్టారెంట్ స్టైల్‌లా ఉంటుందండి. ఇంకా నల్ల ఇలాచి, అలాగే మరాఠీ మొగ్గ, కొంచెం షాహీ జీరా, ఇంకా జాపత్రి అంటాం అది కదా! అలాగే లవం మొగ్గలు ఇవన్నీ వేసుకొని వాటిని ఈ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలనేవి బాగా మగ్గిన తర్వాత మనం ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైతే వేసుకోవాలి. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉల్లిపాయలను మగ్గించుకోండి. ఇక్కడ నేను కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. మీకు కారం ఎంత తినగలరో అంత మిర్చినైతే యాడ్ చేసుకోండి. సో, ఉల్లిపాయలు ఇలాగా కొంచెం మగ్గితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని వాటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది. మనం రైస్ ఉడకబెట్టేటప్పుడు కూడా వేస్తాము కొంచెం. బట్ ఉల్లిపాయలతో పాటు కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఇవి వేగిన తర్వాత 2 టమాటోల్ని కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి. ఈ టమాటోలు మెత్తబడేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక నిమిషం పాటు కుక్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, ఇంకా మీ కారానికి తగ్గట్టుగా కారం, అలాగే వేయించిన ధనియాలు, జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలానైతే వేస్తున్నాను. మీ దగ్గర ఏ స్టోర్ బాట్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటోలు బాగా మెత్తబడి పైన మనకి ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది. కరెక్ట్‌గా ఆ పాయింట్ ఆఫ్ టైమ్ వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగునైతే వేసుకోవాలి. పెరుగును వేసుకునేటప్పుడు గ్యాస్ స్టవ్‌ని ఆఫ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ గ్యాస్ స్టవ్‌ని తిరిగి ఆన్ చేసుకొని తర్వాత మీరు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ రకంగా ఆయిల్ అనేది తేలుతున్నప్పుడు మనం ముందుగా టాస్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి ఇందులో మనమైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ మాత్రమే వేసాము. సో, కారం అనేది ముందుగానే యాడ్ చేసుకున్నాము. ఇక కొంచెం పుదీనా, ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపి ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి మష్రూమ్స్ కూడా క్విక్‌గా ఉడికిపోతాయి. ఎందుకంటే మనం ప్రెషర్ కుక్ చేయబోతున్నాం కాబట్టి మరీ ఓవర్‌గా కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఒక అరగంట పాటు నానబెట్టినటువంటి బాస్మతి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని నేను ముందుగా చెప్పినట్టుగా పాత బియ్యం కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకునే బాస్మతి రైస్ కొత్తది గనక అయితే ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది.
సో ఈ రకంగా వేసుకుని ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఒకసారి ఉప్పు, కారం అన్నీ కూడా సరిపోయినాయి లేవి చెక్ చేసుకోండి. లాస్ట్‌లో ఒక చెక్క నిమ్మరసం అలాగే కొంచెం నెయ్యి వేస్తే రైస్ అనేది చాలా బాగా పొడి పొడిగా వస్తుంది. ఇంకా ఫ్లేవర్ బావుంటుంది. ఇంకా టేస్ట్ అనేది కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడైతే నాకు అన్నీ కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. సో ఒకసారి బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. నేనైతే 3 విజిల్స్ వేయిస్తున్నాను. మీ కుక్కర్‌ని బట్టి మీరు 2 లేదా 3 విజిల్స్ వరకు వేయించుకుంటే చాలు. 3 విజిల్స్ వరకు వేసిన తర్వాత ప్రెషర్ అనేది న్యాచురల్‌గా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూస్తే రైస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. పొడి పొడిగా ఉంది. వేడి మీద ఉంది కాబట్టి వెంటనే కలిపేస్తే ముద్దగా అయిపోతుంది. సో నేను అందుకని కలపకుండానే మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే మీకే క్లియర్‌గా అర్థమైపోతుంది. రైస్ అనేది చాలా మంచిగా కుక్ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ మసాలాలతో మనకి పెద్ద కారం, ఘాటు అనేది లేకుండా కమ్మగా, హ్యాపీగా తినడానికి బావుంటుంది. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నేను నచ్చిందనుకుంటున్నాను. మష్రూమ్‌తో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ముందు ముందు మన ఛానెల్‌లో అవి కూడా నేను అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్